పేదోడు చిన్న గుడిసె వేసుకుంటే ఆగమేఘాల మీద వచ్చి అనుమతులు లేవంటూ హంగామా చేసే అధికారులకు అనుమతులు ఉండి అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న బడా నేతలను ప్రశ్నించే నాదుడే లేడా? మా దగ్గర బాగా డబ్బులున్నాయి, మేమేం చెబితే అదే వేదం, డబ్బులు ఇస్తే ఎలాంటి స్థలాలకైనా అనుమతులు ఇట్టే వస్తాయి, కాలువలు మూసేస్తాం, వాగులు మూసేస్తాం, మమ్మల్ని అడిగేవాడు ఎవరు? ప్రధాన రహదారులు అయితే ఏంటి, మూసీ నది పరివాహక ప్రాంతం అయితే ఏంటి, ఏకంగా మూసీ నదికి అడ్డంగా కూడా కట్టిన అడిగిన నాదుడే లేడనే ధీమాతో కొంతమంది వ్యాపారులు కాలువలను వాగులను కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నట్లు ఎవరికీ అర్థం కావడం లేదు. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు చూస్తే, వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ 499 పక్క నుండి వెళ్లే మూసీ వాగు కబ్జాకు గురైంది. వికారాబాద్ నుండి మూసీ నదికి వెళ్లి ప్రధాన వాగును ఓ వ్యక్తి కబ్జా చేసి ఏకంగా నిర్మాణం చేపట్టారు. ఇలా కబ్జాకు గురవుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించిన పాపాన పోలేరని పలువురు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ పట్టణానికి మంచినీరు అందించే ప్రధాన చెరువు శివసాగర్ చుట్టుపక్కల ఇప్పటికే కొంతమంది మట్టి పోసి కబ్జా చేశారు. అంతేకాదు ఈ చెరువు వరకు నీరు వచ్చే వాగుపై కూడా అక్కడక్కడ కట్టలు వేసి నీరు ఆపడంతో నీరు రాకుండా నిలిచిపోయే ప్రమాదం ఉంది. వికారాబాద్ పట్టణంలో రైల్వే ట్రాక్ పక్కన ఓ వ్యాపారి ఓ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకునేందుకు అనుమతి ఓ రకంగా తీసుకుని నిర్మాణం మరో రకంగా చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణం పట్టణ నడిబొడ్డున కొనసాగుతున్న మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేరు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ఆయుధాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే హైదరాబాద్లో అనేక అక్రమ నిర్మాణాలను తొలగించారు. మరి వికారాబాద్లో మున్సిపల్ అధికారులు ఈ అక్రమ నిర్మాణాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? చెరువులు వాగులు ఆక్రమణకు గురవుతుంటే ఇరిగేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.